అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 16వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సందర్భాలను అయితే ఏ విధంగా మలుచుకోబోతున్నారు, అలాగే వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వారి జీవితంలో శుభపరిణామాలు ఎదురవుతాయో, ఎటువంటి సమయం అయితే వారికి ఏ విధంగా ఉంటుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడెను. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడను. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా మీకున్న సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఒక్కసారైతే మన గురువుగారికి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం గమనించుకున్నట్లయితే వీరు ఎంతో మంచి స్వభావం కలవారు. తెలివితేటలు, మేధస్సు చాలా మెండుగా కలవారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయవాలనే ఆలోచన కలవారు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహభావంతో ఉంటూ ఉంటారు. రేపటి రోజున వీరికి ఆర్థిక పరంగా చాలా లాభాలు వస్తాయి. అలాగే రేపటి రోజున వీరికి ఈ యొక్క రాశిగల వారికి ఏదైనా కానీ అంటే ఒక కొత్త పనిని ప్రారంభిస్తే తప్పకుండా అటువంటి పనిలో విజయాన్ని సాధించి తీరుతారు. ఇప్పటి వరకు కూడా వీరికి గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించిన వారనైతే చెప్పుకోవాలి. చాలా ఎక్కువగా ఈ రాశిలో ఆవేశం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆవేశం వచ్చినప్పటికీ కూడాను దాన్ని అదుపులో పెట్టుకోవడం, అలాగే నిగ్రహించుకొని ఉండడం చాలా మంచిది. అలానే ధైర్యాన్ని కూడా చాలా మెండుగా కలిగి ఉంటారు. వీరి యొక్క ఆవేశం వల్ల దైవాన్ని కూడా ఒక్కొక్కసారి నిందిస్తూ ఉంటారు. నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నా జీవితంలో ఇలా జరుగుతుందని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దైవం ఎప్పుడూ కూడా వీరికి తోడుగానే ఉంటుంది. ఎప్పుడూ కూడా వీరిని రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యల నుండి, ఎన్నో సమాధానాల నుండి కూడా ఆ దైవం వీరిని బయట వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి చాలా ఎక్కువగా పట్టుదల ఉంటుంది. చాలా చక్కగా సమర్థవంతంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చాలా మెండుగా ఉంటాయి. భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి గల వారికి ఒక దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం కూడా రాబోతుంది. ఆ దేవత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను కూడా కురిపించబోతుంది. అనుకున్న కోరికలన్నింటినీ కూడా నెరవేర్చేలా చేస్తుంది. మీ యొక్క ప్రతి కోరిక నెరవేరబోతుంది. ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు కలుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీరు రేపటి రోజున పొందబోతున్నారు. అలాగే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది. ఇక ఇప్పటి వరకు పడినటువంటి ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టినటువంటి ఎటువంటి పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క కుటుంబంలో మీ వల్ల అందరూ కూడా ఎంతో సంతోషంగా గడపబోతున్నారు. ఒక దేవత వల్ల మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. అదృష్టాన్ని తిరిగి పొందబోతున్నారు. ఆ దేవత ఎవరంటే కనుక నిజంగా మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆ దేవత మీపై కరుణా కటాక్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే మీరు చేయవలసిన పనులు ఏంటంటే ఆ దేవత ఎవరో తెలుసుకొని ఆమెకు ఆచరించవలసిన నియమ నిబంధనలన్నిటినీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక దైవశక్తి అనేది ఈ యొక్క రాశిగల వారిపై ఆమె యొక్క కరుణ కటాక్షాలను కురిపిస్తుందంటే ఆమెను తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండడం అంత మంచిది కాదు. తప్పకుండా చిన్న దీపమైనా, నైవేద్యమైనా పెట్టడం, ఆమె యొక్క నామస్మరణ చేసుకోవడం, ఇంట్లో వీలుంటే పూజ చేసుకోవడం, దీపధూప నైవేద్యాలు సమర్పించడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల ఆ దేవి యొక్క కటాక్షం మీకు మెండుగా, భగవంతుని యొక్క అనుగ్రహం మరింతగా మీకు ఉండేందుకు ఎంతైనా అవకాశాలు ఉన్నాయి. తెలిసిన తర్వాత కూడా మీరు పట్టుబట్టి ఉండకూడదు. వచ్చినటువంటి మంచి అవకాశాల, అదృష్టాలన్నింటినీ కూడా జార విడుచుకున్న వారు అవుతారు. అయితే ఆ యొక్క దైవము అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కనుక ఆ యొక్క దైవం ద్వారా మీరు తెలిసినప్పుడు
మనం పెద్ద హంగు ఆర్భాటాలు పూజలు చేయవలసిన అవసరం కూడా లేదు. చక్కగా మనకు ఉన్నంతలోనే మనం ఏదో ఒకటి దైవనామస్మరణ చేసుకుంటూ లేదా ఉన్నంతలోనే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడం, దీపం పెట్టుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి మంచి లాభాలను తెచ్చిపెట్టే విధంగా జీవితం మారిపోతుంది. వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా రేపటి రోజున కాస్త అనుకూలంగా మరియు ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు. విద్యారంగానికి సంబంధించిన వారికి అద్భుతమైన అవకాశాలు కూడా రాబోతున్నాయి. వైద్యపరంగా, వ్యాపారపరంగా మంచి లాభాలు కూడా కనబడుతున్నాయి. సాంకేతిక రంగాల వారికి, కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా కనబడబోతున్నాయి. రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా సజావుగా సాగేలాగా, మీ పనిలో ఉన్న ప్రతి ఆటంకాలు తొలగిపోయేలాగా దైవం యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడు మెండుగా ఉంటుంది. శ్రద్ధగా మీరు రేపటి రోజున అటువంటి పనులన్నింటినీ కూడా సకాలంలో చేరుస్తారు. ఆగిపోయిన ప్రతి పని కూడా మీకు నెరవేరుతుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా, మీకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారం మీకు ఎదురవబోతుంది. ఏదో ఒక విధంగా మంచి లాభాలు రావడం వల్ల మీకు కాస్త ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి ఒత్తిడి అధికంగా ఎక్కువగా పెంచుకునేందుకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని పాడు చేసే విధంగా ఆలోచనలు మీకు ఎక్కువగా ఉంటున్నాయి కనుక అటువంటి ఆలోచనలన్నింటినీ పక్కకు నెట్టేసేసి మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా, ధ్యానం వంటివి, అలాగే దైవనామస్మరణ, దీపారాధన చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా మీకు ఎంతో మేలు చేకూరుస్తాయి. ఎక్కువగా ఏ పనినైనా మీరు జరగలేదు, అనవసరంగా మొదలుపెట్టాము అని మీరు అనుకుంటూ ఉంటారు. అది ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏది అయ్యే అవకాశం కూడా ఉండదు. చెప్పుకున్నాం కదండి, ఎక్కువగా నిరాశకు గురైతే దానివల్ల అనారోగ్యం పాడవడమే కాకుండా ఆ యొక్క దాస కూడా మీకు ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. మీరు ప్రశాంతంగా ఒత్తిడికి లోనవ్వకుండా మనశ్శాంతిగా ఎక్కువగా ఉంటూ ఉంటే మీ పనులన్నీ సజావుగా సాగుతూ ఉంటాయి. అసలు ఈ పని ఎందుకు జరగట్లేదు అని ఏకాగ్రత చూపించి అనవసరంగా ఆలోచనలు చేయకండి. రేపటి రోజున అవ్వని పనిని మీరు చేస్తూ ఉండడం వల్ల ఏదో ఒక రోజు కాకపోయినా కాస్త ఆలస్యమైనా మీకు తప్పకుండా గమ్యానికైతే భగవంతుడి దగ్గరుండి మీకు దారి చూపిస్తాడు. ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని కానీ పనిని కానీ వృధాగా పోనివ్వకుండా ఏదో ఒక మంచి పని చేసి తిరిగి మరలా ఏదో ఒక విధంగా ప్రతిఫలాన్ని తప్పకుండా దైవం అనేది మీకు అనుగ్రహించి తీరుతారు. మీరు రేపటి రోజున పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని చెడు కర్మలు తెలిసి తెలియక పాపపుణ్యాలన్నీ చేసుకోవడం వల్ల జన్మలు అనుభవించడానికి కొంత తారసపడుతూ ఉంటారు. ఇప్పుడు అంతా మారిపోయింది. గత జన్మలో మీరు అనుభవించిన కష్టాలన్నీ పోబోతున్నాయి. పుణ్యాన్ని సంపాదించుకోబోతున్నారు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి కష్టం తలపెట్టినా అది ఎదురయ్యే సమస్య నుంచి మంచి జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. రేపటి రోజున మీరు చేసేటువంటి పనులు ఏ విధంగా ఉంటాయంటే, ఎటువంటి సందర్భంలో ఎవరో ఒకరికైతే మీరు తప్పకుండా సహాయం చేయడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల ఆ అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక విధంగా ఉపయోగకరంగా మంచి సహాయం అయితే మీకు అందబోతుంది. రేపటి రోజున ఎన్నో బాధల నుంచి, ఎన్నో సమస్యల నుంచి మీరు దూరం కాబోతున్నారు. సమయం వృధా చేసే ప్రతి పని కూడా దైవం పాదాల వద్ద ఉంచేసి ధర్మబద్ధంగా ఏ రోజైతే పని చేసుకుంటూ ఉంటామో మనకు వచ్చేటువంటి అవకాశాలు కూడా అంతే చక్కగా ఉంటాయి. ఈరోజు ఒక అవకాశం వచ్చింది, పోతే పోనీ తర్వాత మంచి అవకాశం భగవంతుడు సృష్టించి మన కోసం ఇస్తాడని అనుకుంటే అది చేసేటువంటి పనులు మంచి అయినా కూడా దాన ధర్మాలైనా ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు భగవంతుని యొక్క సహకారం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. రేపటి రోజున మీకు అన్నీ అనుకూలంగా కనబడుతున్నాయి. ప్రతికూలంగా కొన్ని ఇంట్లో కుటుంబ పరంగా ఆర్థికపరమైన సమస్యలు కూడా కొలికి రాబోతున్నాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలు కూడా మీ యొక్క ప్రయాణాల్లో కాస్త అవకతవకలు జరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు తెలిసి తెలియక ఎదుటి వ్యక్తులను తెలుసుకోకుండా మీ యొక్క ప్రయాణం సాగించేటప్పుడు అనవసరమైన ఆలోచనలకు గురి కావడం ఇటువంటివన్నీ కూడా జరగకుండా చూసుకోవాలి. కాస్త అప్రమత్తంగా ఉండాలి. మధ్యవర్తిత్వం వల్ల ఎన్నో షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల కూడా మీకు కాస్త డబ్బులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఇటువంటివన్నీ మీ మీదకైతే తెచ్చుకోకండి. ఇటువంటి వాటిల్లో ఇరుక్కొని అనవసరంగా తలనొప్పులు తెచ్చుకోవడము, అందరిని నమ్మడము, ప్రతి ఒక్కరిని అతి మంచితనం ద్వారా మీరు మోసపోవడం, లేనిపోని షూరిటీ సంతకాలు పెట్టడం, మధ్యవర్తిత్తులు ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా మానుకోవడం ద్వారా మీకు చాలా మేలు జరుగుతుంది. రేపటి రోజున మీకు ఉన్నంతలో దాన ధర్మాలను చేయడము, అలాగే దైవారాధన చేసుకోవడం ద్వారా ఎంతైనా మేలు జరుగుతుంది. రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు బయటకు వెళ్ళే ముందు చిన్న బెల్లం ముక్కనైనా సరే నోట్లో వేసుకొని వెళ్ళండి. అలాగే మీ యొక్క మనసుకు రేపటి రోజున ప్రశాంతంగా ఉండాలని చెప్పి దైవానికి సంకల్పం చేసుకోండి.
తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.